వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేను ఇవాళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట. మీకు చెప్పా కదా ఈశాన్కి హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని. అండ్ నాకు ఇక్కడ చూసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో అందుకనే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. వాడికి ఒక 4 days స్కూల్కి పంపించద్దు అని అన్నారు. సో ఇంకా ఎట్లా స్కూల్ కూడా ఉండదు కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్నా అనమాట. చాలామంది మా మమ్మీ కొనిచ్చినవి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చూపిమన్నారు. సో కనిపిస్తున్నాయా, ఇలా ఉంటాయి అన్నమాట చిన్నవి. సో ఎనీవేస్ నేనైతే అంటే నాకు వెయిట్ ఉండకూడదు అని చిన్నవి తీసుకున్నా. ఆర్ యూ హ్యాపీ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామని? యా ఓకే. సో యా ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది. నేను ఆటోలో వెళ్తున్నా. యూజువల్లీ చక్రి డ్రాప్ చేస్తాడు లేదా డాడీ పిక్ చేసుకుంటాడు. బట్ నా దగ్గర చాలా తక్కువ లగేజ్ ఉంది, ఎక్కువ లగేజ్ ఏం లేదు ఈసారి. సో అందుకనే ఇంకా నేనే వెళ్ళిపోతా ఆటోలో, ఎందుకు అని చెప్పేసి అన్నాను. సో అది ఈశాన్కి కార్ కన్నా ఆటో చాలా ఇష్టం అండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కొంచెం ఓపెన్ గాలాడుతుంది కార్ లాగా కాకుండా అని. ఇది నా లంచ్ ప్లేట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇది మినప్పప్పు, టొమాటో, ఇది పచ్చి పులుసు, ఇది చికెన్ పచ్చడి. మా మమ్మీ అసలు మినప్పప్పు టొమాటో సూపర్ చేస్తుంది, నాకు అస్సలు రాదు. మా మమ్మీ పచ్చి పులుసు కూడా చాలా బాగా చేస్తుంది, నాకు అస్సలు రాదు. నేను ఈసారి మా మమ్మీ వస్తుంది కదా మా ఇంటికి, అప్పుడు వీటన్నిటివి వీడియోలు తీసి పెట్టుకుంటా. ఎందుకంటే నాకు రావు, నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది మంచిగా అని. అసలు ఎంత బాగా చేస్తుంది మా మమ్మీ మినప్పప్పు టొమాటో, నా ఫేవరెట్. మా డాడీకి కూడా చాలా ఇష్టం మా మమ్మీ చేసేది. మా మమ్మీ ఈశాన్కి తినిపిస్తుంది. ఇక్కడ చూడండి వాడు ఎట్లున్నాడో, మహారాజా. ఆ టీవీలో మూతి పెట్టుకొని మా మమ్మీ వినిపిస్తుంటే వాడు అసలు ఎట్లా కూర్చున్నాడు చూడండి. ఓ చెయ్య రిమోట్ పైన వేసుకొని. ఇక్కడ వస్తే మమ్మీ మంచిగా అట్లా తినిపిస్తుంది వాడికి. నాకు అసలు ఇంకా వాడు టెన్షనే ఉండదు అసలు ఏం తింటుండు. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర తినేదానికన్నా ఇక్కడ ఒక 10% ఎక్కువ తింటాడు. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ కల్కి మూవీ చూసినారు, కానీ ఈశాన్ ఇక్కడ మళ్ళీ పెట్టి మా మమ్మీకి ఇట్లా సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. లిటరల్గా సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈశాన్కి ముందు నుంచి అలవాటు అండి. వాడు చూసిన మూవీ మా మమ్మీతో ఇట్లా మళ్ళీ ఒకసారి సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు ఏదన్నా వీడియో గేమ్ ఆడుతుంటే ఆ వీడియో గేమ్ మొత్తము మా మమ్మీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు ఎట్లా ఆడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. అమ్మమ్మ చూడమ్మమ్మ చూడు, ఇక్కడ లెఫ్ట్కి వెళ్తున్నామమ్మ, చూడమ్మమ్మ నేను రైట్కి వెళ్తున్నా అని. మూవీ చూపించేటప్పుడు కూడా అంతే, అమ్మమ్మ చూసినావు ఆయన ఎవరో తెలుసా నీకు, ఇప్పుడు చూడు ఏమవుతుందో, నెక్స్ట్ ఏమవుతుందో చూడు. ఈ మూవీకి అయితే వాడు ఆ బుజ్జి భైరవ సీక్వెన్స్ వచ్చినప్పుడు అయితే చెప్తూనే ఉన్నాడు. వాడు ఇంకంతే మా మమ్మీ మీద లేకపోతే మా డాడీ మీద ఉంటాడు అంతే. ఇంకా నన్ను అసలు పట్టించుకోవడం, నా దగ్గర కూడా రాడనమాట. సో యా ఇంకా ఈవినింగ్ మా మమ్మీ నాకు కాఫీ చేసి ఇచ్చింది. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ కాఫీ తాగలేదనమాట. సో అందుకే నాకు ఇంకా ఈవినింగ్ కాఫీ చేసి ఇచ్చింది. మా మమ్మీ మంచిగా ఫుల్ మిల్క్, మంచిగా ఫుల్ చక్కెర, ఫుల్ షుగర్, ఫుల్ ఏమంటారు లోడెడ్ కాఫీ చేసేస్తుంది అనమాట నాకు. సో యా సో ఇది ఈవినింగ్ నాకు కాఫీ చేసి ఇచ్చి మళ్ళీ ఈశాన్కి ఏమో పాలు కలిపింది అనమాట. సో వాడికి కొంచెం సేపటికి ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. అట్లా సార్ అట్లా తాగని కూడా తాగడనమాట. అట్లా తాగకపోతే వాడు అక్కడ కూర్చొని ఉంటాడు. మా మమ్మీ వెళ్ళి పాపం అక్కడ నించొని వాడికి పాలు తాగిపిస్తుంది. అది కూడా వాడికి పాలు వేడిగా ఉన్నాయని చెప్తే చిన్న గ్లాస్లోకి తీసుకొని ఊపి తాగిపిస్తుంది. నాకు అనిపిస్తుంది నేను ఇక్కడ వాడిని ఎంత అంటే ఇట్లా సస్టైనబుల్ చేయాలని ట్రై చేస్తానో, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు అంత డిపెండెంట్ అవుతాడో అనిపిస్తుంది. అంటే మమ్మీ లిటరల్గా అన్నీ వేస్తుంది, ఇంత పెద్దగా అయినా సరే పాటి కడుగుతుంది, స్నానం చేపిస్తుంది, అన్నీ వేస్తుంది అనమాట. వాడు కూడా ఇక్కడ వాడి పనులు వాడు చేసుకుంటాడు, కానీ అక్కడ మాత్రం ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తాడు అనమాట. అమ్మమ్మనే చేపియాలి, అమ్మమ్మనే కడిగిపియాలి, అమ్మమ్మనే తినిపియాలి టైప్లో ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. మా డాడీ ఏమో ఇట్లా మంచి పక్కన పడుకోబెట్టుకుంటాడు, ఇట్లా నెత్తి దూతుంటాడు, జుట్టుకు ఆయిల్ పెడుతుంటాడు వాడికి. మా డాడీ కూడా స్నానం చేపిస్తాడు ఈశాన్కి, ఇట్లా మంచిగా రుద్దుతాడు అనమాట మా డాడీ. ఇక్కడ వాడికి అసలు స్క్రీన్ టైంకి లిమిటే ఉండదు అనమాట. మేము ఎంత స్ట్రిక్ట్గా స్క్రీన్ టైం వద్దని చెప్తామో ఇక్కడ వాడికి అంత స్క్రీన్ టైం దొరుకుతుంది. అక్కడికి నేను చెప్తూనే ఉంటా వద్దు అని. సో అలా వద్దన్నప్పుడు ఇలా మా డాడీతో కూర్చొని ఆడుకుంటాడు అనమాట. మా డాడీ కూడా ఓపిక్గా ఆడతాడు వాడితో. అంటే ఇట్లా బిల్డింగ్ బ్లాక్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఆడతాడు అనమాట. ఇంకా వీళ్ళు ఎట్లుంటారంటే గ్రాండ్ పేరెంట్స్, వీడు చిన్నది చేసినా సరే అబ్బా ఏదో చేసేసినా అనుకుంటారు కదా, వాడు ఇట్లా ఏదో బిల్డ్ చేయంగానే ఏదో తాజ్మహల్ కట్టినంత ఫీల్ అయిపోతుంటాడు అనమాట మా డాడీ.
నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తీయాలో అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ ఫుడే తీస్తున్నా కదా, మీరు మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి నాకు. అంటే నేను ఇక్కడికి వస్తానా, తింటాను, పడుకుంటాను, తింటాను, పడుకుంటాను, అంతకన్నా ఏం చేయను. మా మమ్మీ మంచిగా నేను కూర్చుని దగ్గరికి ప్లేట్ తెచ్చిస్తుంది, తిన్న తర్వాత తీసుకెళ్తుంది. సో నాకు ఇక్కడ వేరే పని ఏమి ఉండదు అనమాట. ఈశాన్ని కూడా మొత్తం మమ్మీయే చూసుకుంటుంది కదా, సో ఉండదు, ముచ్చట, తినడం, పడుకోవడం. నాకు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ. సో మీకు ఒక విషయం చెప్తా చూడండి, మా మమ్మీ కుకింగ్ చాలా బాగా చేస్తుంది అనమాట. అంటే యూజువల్గా కొంతమంది కుకింగ్ కన్నా వాళ్ళు నాన్ వెజ్ వండితేనే బాగుంటుంది, ఇంకేది బాగోదు అని అనిపిస్తుంది. లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్ వెజ్ తప్ప ఏది సరిగ్గా చేయను. మా మమ్మీ అయితే ఇప్పుడు బెండకాయ చేసినా సరే, ఇప్పుడు ఒక దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అంటే ఇప్పుడు మినపప్పు ఉంది కదా, సో మినపప్పు చికెన్ ఉందనుకో పక్కన, నేను మినపప్పే తింటా అనమాట. ఎందుకంటే మా మమ్మీ బాగా చేస్తుంది అది. చికెన్ ఏముందిలే నేను కూడా చేసుకుంటా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాకు అట్లా. సో మా మమ్మీ వెజ్ డిషెస్ అన్నీ బాగా చేస్తుంది, కొన్ని రెసిపీస్ చాలా బాగా చేస్తుంది. పచ్చి పులుసు అవన్నీ నాకు మా మమ్మీ చెప్పినా చేయడం రాదు. సో ఇప్పుడు నాకు ఇంకా నా డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు మమ్మీ అక్కడికి వస్తుంది అనమాట నా దగ్గరికి. ఎందుకంటే నేను ఇక్కడ రావడానికి ఉండదు, ఈశాన్కి స్కూల్ ఉంటుంది కాబట్టి వాడి బస్సు ఇక్కడ వరకు రావట్లేదండి. సో ఇంకా తప్పట్లేదు అనమాట, మా మమ్మీ వాళ్ళే నా దగ్గర రావాలి. సో అప్పుడు నేనైతే పక్కాగా ప్లాన్ చేస్తా మా మమ్మీతో కుకింగ్. కాకపోతే నేను చాలా లావ్ అవుతున్నా అండి. మీకు వీడియోస్ తెలుస్తుందో తెలియట్లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా లావ్ అవుతున్నా. నాకు బట్టలు పట్టకపోతే డ్రెస్ కొనుక్కున్నా అనమాట అమెజాన్లో. నేను పట్టట్లేవు బట్టలు. ఇంకా నాకు ఎక్కువ బట్టలు కొనడం ఇష్టం ఉండదండి. అంటే మామూలుగా కాదు, ఇలా లావ్ అయినప్పుడు నాకు బక్కగా అవ్వాలన్న మోటివేషన్ ఉండదు అనమాట. బట్టలు ఉన్నాయి కదా వేసుకొని వెళ్ళిపోదాము అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో అందుకని నేనేమనుకుంటున్నా అంటే ఐ విల్ ఒకటో రెండో కొందాము త్రూ అవుట్ ప్రెగ్నెన్సీకి సరిపోతాయి నా ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇదొకటి, ఇంకో డ్రెస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా నేను. నాకు అర్థం కావట్లేదు, నాకు నిజంగా బట్టలు పట్టట్లేదు. సో మీరు చెప్పండి నాకు, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అని, అసలు ఏమైనా వర్క్ చేస్తారా, ఏం చేస్తారు అసలు అని. నేనైతే నిజంగా ఏం చేయను, అసలు ఏదంటే ఏం చేయను. పొద్దున్న మమ్మీ కాఫీ తెచ్చిస్తుంది, కాఫీ అయిన తర్వాత కప్పు తీసుకెళ్తుంది, టిఫిన్ తీసుకొచ్చిస్తుంది, తిన్న తర్వాత ప్లేట్ తీసుకెళ్తుంది. నాకు అసలు ఇక్కడ ఏం చేయను అనమాట. నేను అక్కడిక్కడ నడవాలి, బట్ ఆ నడవడం కూడా నడవట్లేదు నేను. సో నేను మీకు ప్లేట్స్ చూపిస్తా అండి, అంటే నేను ఏమేమి తింటున్నా, ఏమేమి వండింది అని. అంతకుమించి ఏం లేదు, నేను వెజ్ ఎక్కువ తింటా. ఎందుకంటే నాకు ఇంకా వెజ్ ఎక్కడ నచ్చదు మా మమ్మీ తప్పించి. నాకు పెళ్ళికి ముందు కూడా నాకు తెలుసు మా మమ్మీ బాగా వండుతుంది అని. ఎందుకంటే నేను పెళ్ళికి ముందు కూడా మా మమ్మీ వెజిటేరియన్ ఫుడే బాగా తినేదాన్ని. బట్ నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట అలా ఇంకెవ్వరు ఉండరు అని. సో ఇది డిన్నర్ అండి. సో అక్కడ వర్షం పడుతుండింది అనమాట 4 days బాగా. సో మమ్మీ నాకు వేడి అన్నం ఇంకా టొమాటో ఎగ్ చేసింది. టొమాటో ఎగ్ కూడా నేను తినక చాలా రోజులు అవుతుందన్నమాట. సో నేను చేస్తా టొమాటో ఎగ్, కానీ నాకు ఇంత జ్యూసీగా రాదు. మీరు చూసిరా మమ్మీ టొమాటోస్ ఇట్లా ఎంత జ్యూసీగా ఉన్నాయో, నాకు అట్లా రాదనమాట. నేను ఎగ్ కొట్టే టైంకి టొమాటోలు ఎండిపోతాయి. సో మమ్మీ ఎట్లా చేస్తుందో నాకు తెలీదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ రెసిపీ చేయించుకోవాలి మమ్మీతో అనేసి. ఇదేమో మా మమ్మీ వాళ్ళ ఇంటి బయట మందార చెట్టు అండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఎవ్రీడే మార్నింగ్ ఇట్లా చెట్టు ఫుల్ మందార పూలు వస్తాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూడ్డానికి. ఇవన్నీ మా మమ్మీ పూజకి యూజ్ చేస్తుంది అనమాట. చాలా మంచిగా వస్తాయి. అంటే ఇవి చాలా బాగా వస్తాయి అనమాట ఆ చెట్టుకి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగో యాజ్ యూజువల్ కాఫీ. నాకు మంచిగా ఇట్లా బ్రష్ చేసుకోగానే మమ్మీ నాకు కాఫీ ఇస్తుంది. వెంటనే ఈశాన్కి కూడా మిల్క్ ఇస్తుంది అనమాట తినడానికి, తాగడానికి. అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, మా మమ్మీతో పాటే ఈశాన్ లేచేసి వచ్చేస్తాడు అనమాట, అమ్మమ్మతో పాటే లేస్తాడు. సో అందుకని వాడికి ఫస్ట్ కొంచెం మిల్క్ ఇస్తుంది. సో మా మమ్మీ ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ చేసే టైం కల్లా వాడి కడుపులో ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పేసి, సో అట్లనే నాకు కాఫీ ఇచ్చేసి వాడికి మిల్క్ ఇచ్చేసి మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేసింది అనమాట. ఇంకా చూడండి వాడు ఎంత పెద్దగా అయ్యిండు, ఎంత బరువు అయ్యిండు. మా మమ్మీకి అట్లా ఎక్కి వెనకాల ఎక్కి ఆడుతుంటాడు. నేను చెప్పిన మా మమ్మీని ఎత్తుకోమంటుంటాడు. వాడు మా మమ్మీ పైననే ఉంటాడు మొత్తం అసలు అక్కడ ఉంటే. నాకేమో మా మమ్మీకి బ్యాక్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది అని భయం వేస్తుంటుంది. సో నాకైతే మంచిగా ఇట్లా నెయ్యి వేసి ఇడ్లీ ఇచ్చింది అనమాట మా మమ్మీ. నా కెపాసిటీ 2 ఇడ్లీసే, నేను ఎంతైనా 2 ఇడ్లీలు తింటా. సో నేను ఇక్కడ ఈశాన్కి చెప్తున్నా అనమాట,
ఇడ్లీ తింటావా అంటే తింటానంటే మరి నువ్వే తినాలి, అమ్మమ్మని తినిపియమని అడగొద్దు అంటే లేదు లేదని చెప్తున్నాడు. నేను అమ్మమ్మనే అడుగుతా తినడానికి అని చెప్తున్నాడు. సో ఇక అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాండ్ కిడ్స్ని మనం కంట్రోల్ చేయలేమండి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు నేను వాడిని ఓవర్గా కంట్రోల్ చేయాలని ట్రై చేసిన అనుకో మా డాడీ ఫస్ట్ నన్ను కొడతాడు, జరిగే పక్కకి ఊరికే వాడు ఎంబడి వాడకు నువ్వు అని. అందుకని నేను వాడిని అక్కడ ఏం వండడానికి ఉండదు. ఇది వచ్చేసి నాకు నెక్స్ట్ డే లంచ్ అనమాట. సో రైస్, కొంచెం టొమాటో కర్రీ, మా మమ్మీ క్యాప్సికమ్ మసాలా చేసింది అనమాట. ఇది మా చెల్లి రెసిపీ అంట, యూఎస్ వెళ్ళినప్పుడు నేర్చుకుంది. సో అది చేసి పెట్టింది నాకు. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ మిరపకాయ బజ్జీలు చేసింది అనమాట. నాకు ఈవినింగ్ ఆగానే మమ్మీ ఏదో ఒక స్నాక్ చేస్తుంది. మీరు ఇప్పటివరకు చూడండి నేను ఎక్కడ ఏమంటారు ఫ్రైడ్ ఫుడ్ చేయను, వడలు ఇవేంటి మిరపకాయ బజ్జీలు అవి నేను చేయను. నాకు ఆయిల్లో ఫ్రై చేయాలంటే చాలా భయం వేస్తుంది అనమాట, ఎక్కడ కాలుతుందో అది ఆయిల్ నా పైన చిత్తుతుందో అని భయం వేస్తుంది. సో అందుకనే నేను చేయను. మా మమ్మీ దగ్గరికి వచ్చినప్పుడు తింటా. మా మమ్మీ కూడా కాల్చుకుంటుంది, అసలు ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్ చేసిన ప్రతిసారి కాల్చుకుంటుంది. సో ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. మీ దగ్గర వర్షాలు వరదలు అవన్నీ ఎట్లున్నాయో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. పార్టీకి తగ్గి ఉంటాయి, ఇది అప్లోడ్ చేసే టైంకి అయితే తగ్గిపోయి ఉంటాయి. బట్ స్టిల్ ఎలా ఉంది సిచ్యువేషన్, మీరు ఏం ఫేస్ చేసినారో నాకు చెప్పండి. మాకైతే వర్షం పడ్డది కానీ టూ మచ్ పడలేదండి హైదరాబాద్లో. అంటే ఇట్లా ఇండ్లలోకి వాటర్ వస్తాయి అంత ఎక్కువ అయితే పడలేదు. సో ఇది ఆ నెక్స్ట్ డే లంచ్ అనమాట. సో మా మమ్మీ బీరకాయ చేసింది. మా మమ్మీ బీరకాయలలో మిల్క్ వేసి చేస్తుంది అనమాట. సో అది ఆలూ ఫ్రై అండ్ పప్పుచారు అండ్ ముందు రోజుది క్యాప్సికమ్ మసాలా మా చెల్లి దగ్గర నేర్చుకుందని చెప్పినా కదా, అది బాగుంది, అది ఉంది తింటావా అంటే నాకు నచ్చింది అనమాట అది. సో అందుకే నేను తింటా అంటే నాకు అది కూడా ఇచ్చింది. సో ఇక మా మమ్మీ బీరకాయ కూడా చాలా బాగా చేస్తుందండి, అంటే మిల్క్ వేసేస్తుంది. మీరు అట్లా చేస్తారో లేదో నాకు తెలీదు, ఒకవేళ చేస్తే అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా వీళ్ళిద్దరు చూడండి మంచిగా ఇంత బుడ్డ సోఫాలా ఇద్దరు ఇరికిరు. వాడు చూడండి ఎట్లా కాళ్ళు వేసి పడుకున్నాం మా డాడీ పైన, ఇద్దరు ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. నాకు ఈవినింగ్ ఆగానే నేను ఒకరోజు మిరపకాయ బజ్జీలు అలా తిన్నా కదా. సో ఆ నెక్స్ట్ డే డాడీ నాకు ఇట్లా ఏమంటారు యాపిల్స్ కట్ చేసి ఇస్తున్నాడు అనమాట. నాకు ఈవినింగ్ మంచిగా డాడీ కూర్చొని ఫ్రూట్ కట్ చేసి ఇస్తాడు. నేను ఇంకా ముక్కి మూలిగి తింటా అక్కడ. ఇవేమో మైసూర్ బజ్జీయా దీన్ని ఏమో అంటారండి, నాకు తెలియదు కానీ వీటితో చేస్తారనమాట. సో అది కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మటన్ కర్రీ అండ్ బగారా రైస్ అనమాట. సో నేను లాస్ట్ ఇంకా వచ్చే ముందు చేసింది మా మమ్మీ, ఇంకా ఒక్కసారి కూడా తినకుండా ఎట్లుంటావు అని. ఇక్కడ ఇంకా చక్రి వచ్చిండు అనమాట పిక్ చేసుకోవడానికి. సో ఈశాన్ ఫుల్ హ్యాపీ అయిండు, ఒక 4 days తర్వాత వాళ్ళ డాడీని చూస్తున్నా అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు అనమాట. అయితే ఇంకా నేను కిందికి వచ్చిన, అట్లా మా మమ్మీ నాకు పైనుంచి బాగా చెప్తుంది, కొన్నిసార్లు కిందికి కూడా దిగుతుంది, నేను ఎంత వద్దని చెప్పిన. డాడీ అయితే నేను వద్దు డాడీ అని చెప్పినా సరే వినిపించుకోకుండా కిందికి వచ్చి వాడికి కూర్చోబెట్టి బాయ్ చెప్పేంత వరకు ఊరుకోడు. అయితే మేము ఇక్కడ మీకు సికింద్రాబాద్లో ఉంటే మీకు సింధీ కాలనీ ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ సింధీ కాలనీ మీకు ఐడియా ఉందేమో నాకు తెలీదు. మా ఇంటికి చాలా దగ్గర అనమాట సింధీ కాలనీ. సో సింధీ కాలనీలో వడాపావ్ దొరుకుతుంది. నాకు చాలా 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 ఇష్టం ఇక్కడ వడాపావ్. నేను తినక ఇయర్స్ అయిపోతుందండి, అంటే నేను పెళ్ళయి ఏరియా నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారో 2 సార్లు తిన్నా అంతే. దానికన్నా ముందు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి తినేదాన్ని. నేను మా చెల్లి బైక్ పైన వచ్చేటోళ్ళము, ఫుల్ తినేటోళ్ళం అనమాట వడాపావ్ ఇక్కడ. సో నాకు ఫుల్ క్రేవింగ్ ఉండే. సో అందుకే చక్రిని డిన్నర్ కన్నా ముందే రమ్మని చెప్పిన అనమాట, లేకపోతే నేను డిన్నర్ చేసి వెళ్ళేదాన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లోంచి. సో అదే ఇక్కడ ఆపిండి అనమాట. అక్కడ సింధీ కాలనీలో చాలా ఫేమస్ ఉంటుంది అనమాట బాంబే చాట్ వాలా అని చెప్పేసి, అక్కడ తీసుకోమని చెప్పిన. సో అదే ఇప్పుడు వెళ్ళింది తీసుకురావడానికి. నాకు ఎందుకో నార్మల్గా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఉంటాయి కదా, నాకు అక్కడ బర్గర్ వడాపావ్ ఇట్లా బ్రెడ్ రిలేటెడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎంత బాగుందో, ఎన్ని ఇయర్స్ అవుతుందో నేను తిని, అసలు టూ గుడ్ ఉంది. ఓకే అండి, అదనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు. ఇంకా నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ. అయితే మీకు ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు నేను ఒకే డ్రెస్లో ఎందుకున్నా వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు అని. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక డ్రెస్ వేసుకొని వెళ్తా అనమాట. వెళ్ళి లైక్ ఆ రోజు ఈవినింగ్ ఆ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటా. ఇంకా ఇంట్లో నైట్ వేర్ పైననే ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు ఉన్నా, మళ్ళీ వచ్చేటప్పుడు అదే డ్రెస్ వేసుకొని వచ్చేస్తా. సో అందుకే. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ ఈశాన్? నీ ఇన్ఫెక్షన్ అంతా ఎట్లా ఉంది? ఆల్ బెటర్ నౌవా? సో అదండి
ఈ వీడియో విశేషాలు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీరు కొంచెం వీడియోస్ని లైక్ చేయాలబ్బా, లేకపోతే యూట్యూబ్ అల్గోరిథం అసలు నా వీడియోస్ రికగ్నైజ్ చేయట్లేదు. And subscribe more than likes. Yeah, please do subscribe and like. So ee video ki inte andi, and ring the bell. Okay, ee video ki inte andi, inko video lo malli kaluddam. Bye bye. See you in our next video. Share